హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్. సో ఇజ్రాయిల్ లెబనాన్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. సో అలాగే మరి ఆ న్యూస్ అప్డేట్ వల్ల స్టాక్ మార్కెట్స్కి ఏదైనా ఎఫెక్ట్ ఉంటాయా? సో వచ్చే వారం నిఫ్టీ 26,500కి వెళ్తుందా, లేదా రివర్స్లో 25,500కి వెళ్తుందా? సో ఎటు వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీడియోలో నా వ్యూ అనేది ప్రజెంట్ చేస్తాను. సో నెక్స్ట్ వీక్ 26,500ని టచ్ చేస్తుందా, లేదా 25,500ని టచ్ చేస్తుందా? సో ఎటు వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 4 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 1 2 3 4. చూడండి ఫ్రెండ్స్, వచ్చే వారం స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటో చూద్దాం. సో అలాగే జియో ఫినాన్స్ యొక్క టెక్నికల్ చార్ట్ ఏంటి, స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో అట్లాగే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. సో అట్లాగే టీసీఎస్కి సంబంధించిన చార్ట్ స్టడీ చేద్దాం. సో రిలయన్స్ మనం అనుకున్నట్లుగా ర్యాలీ అయితే వచ్చింది కదా. ఫర్దర్గా రిలయన్స్ యొక్క మూవ్ ఏంటి, సో నిఫ్టీ మీద దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఆ విషయాలు చూద్దాం. సో బజాజ్ ఫైనాన్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐడిఎఫ్సి లిమిటెడ్, సో మెర్జింగ్, ఇది ఎమాల్గమేషన్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో ఐసిఐసిఐ బ్యాంక్ చార్ట్ అడిగారు పీపుల్ కామెంట్స్లో, దాని గురించి చూద్దాం. సో హెచ్డిఎఫ్సి లైఫ్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. సో ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గానే వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ రెగ్యులర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వీడియోని తప్పక లైక్ చేయండి అని చెప్తాను. సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే న్యూస్ అప్డేట్ చూద్దాం. ఇజ్రాయిల్ లెబనాన్ మీద అటాక్ చేయటం, అలాగే ఏంటంటే నాన్ స్టాప్గా బాంబింగ్, అంటే బాంబ్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో అయితే ఇందులో హెజ్బుల్లా లీడర్ చనిపోయారు, అలాగే తన డాటర్ కూడా చనిపోయారు అనేది న్యూస్ అప్డేట్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్ ఫీర్ వల్ల క్రూడ్ ఆయిల్ ఏమైనా పెరుగుతుందా? సో అయితే క్రూడ్ ఆయిల్ పెరిగితే స్టాక్ మార్కెట్లో ఏమైనా ఫాల్ తీసుకుగా వెళ్తాయా? ఆ విషయాన్ని నిఫ్టీ చార్ట్లో స్టడీ చేద్దాం, పదండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద సో నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, క్రూడ్ ఆయిల్ అయితే కనుక లాస్ట్ వీక్ పడింది. అలాగే ఈ వార్ కైండ్ ఆఫ్ న్యూస్ అనేది కొత్తదేం కాదు కదా. సో అయితే ఏంటంటే ఒక్కొక్కసారి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ వల్ల ఏంటంటే కంట్రీస్కి మధ్య అగ్రెసివ్ స్టేట్మెంట్ వల్ల క్రూడ్ ఆయిల్ పెరగచ్చు. సో అలా పెరిగితే కనుక ఖచ్చితంగా ఏంటంటే వరల్డ్ స్టాక్ మార్కెట్స్ మీద టెంపరీగా ఎఫెక్ట్ ఉంటుంది అనేది చెప్తాను. అయితే రేపు ఏషియన్ మార్కెట్స్ చూడకుండా ఇప్పుడు కూడా ఏంటంటే డెసిషన్ తీసుకోవద్దు. అట్లాగే ఏంటంటే ఒకవేళ క్రూడ్ ఆయిల్ వల్ల కానీ ఇతరత్ర థింగ్స్ వల్ల కానీ వచ్చే వారం మార్కెట్లో ఏదైనా డిప్ వచ్చినా మనమైతే కనుక డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చూడమన్నమాట. అంటే నేను వ్యక్తిగతంగా డౌన్ సైడ్ వ్యూ చూడను, డిప్స్ వస్తూ ఉంటే చూస్తూ ఉంటాను. నేనేంటంటే లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి నుంచి పెరుగుతుంది మళ్ళీ రివర్స్ అవుతుంది అనే థాట్లో ఉంటాను. సో ఎందుకనంటే మనకి ఫెడ్ నుంచి వచ్చిన 50 బేసిస్ రేట్ పాయింట్ కట్ అనేది, అలాగే ఈ రెండు కల్లా మళ్ళీ రేట్ కట్ ఉంటుంది, 25లో ఇంకా రేట్ కట్స్ ఉంటాయి అనేది మనకి క్లూ. కాబట్టి ఇప్పట్లో మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూని డౌన్ సైడ్కి చేంజ్ చేసే న్యూస్ అప్డేట్ ఏది ఉండకపోవచ్చు. ఇప్పట్లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా డైనమిక్గా వస్తే ఏంటంటే అది అప్పుడు స్టడీ చేస్తాం. సో దాని గురించి ఇప్పుడు థింక్ చేయడం అనేది అనవసరం. సో మార్కెట్లో ఏంటంటే అప్ ట్రెండ్ నడుస్తుంది, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్, అంటే ఏంటంటే పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్తోనే ఉంది. ఏ చిన్న డిప్ వచ్చినా కూడా మార్కెట్లో ర్యాలీ అనేది వస్తూ ఉంది, మనం చూస్తున్నాం. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా బ్యాడ్ న్యూస్లు ఏమైనా వస్తుంటాయి, అంటే అవి ట్రెండ్ని చేంజ్ చేసేలాగా రావచ్చు, రాకపోవచ్చు. కానీ రెగ్యులర్గా మనకి ఏంటంటే ఏదో ఒక బ్యాడ్ న్యూస్లతో కానీ సో ఆర్డర్లు కంటిన్యూగా పైకి వెళ్ళడానికి ఆర్డర్లు దొరక్క ఇనిషియేషన్స్ ప్రాఫిట్ బుకింగ్ కానీ చేసుకుంటూ ఉంటారు. కంటిన్యూగా లాంగ్కి వెళ్ళారు కదా, అప్పుడప్పుడు ఏంటంటే 1-2 డేస్ ఫాల్ చేయక తప్పదు మార్కెట్ని. సో అలాంటప్పుడు ఏంటంటే నేనేం చేస్తానంటే సో ఐ విల్ వెయిట్ ఫర్ 25,791, 25,593 అంటాను. చాలా మంచి స్ట్రాంగెస్ట్ లెవెల్ అని చెప్తాను. సో 26,178 దగ్గర ఉంది. సో 25,791కి ఎప్పుడు వస్తుంది అని
మనం ప్రెడిక్ట్ చేయొద్దు. వస్తే కనుక ఇక్కడ నుంచి మనం లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయడానికి మంచి పాసిబిలిటీ ఉంది. స్టడీగా అండ్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే ఇక్కడ నుంచి లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ బై ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా చూసి మనం చూడొచ్చు అనమాట. ఏదైతే నేను డ్రా చేసిన 25,791, 25,593 అనేది అదేమీ సపోర్ట్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ కాదు. సో ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎఫ్ఐస్, డిఐస్ అంటే బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఆర్డర్లు ప్లేస్ చేసిన ఏరియా ఇది. కాబట్టి ఎప్పుడు రీట్రేస్మెంట్ వస్తుంది అని నేను ఇమాజిన్ చేయను. రీట్రేస్మెంట్ కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ వస్తే ఈ పర్టికులర్ జోన్ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుందా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నా లెర్నింగ్ అనేది ఉంటుంది, నా స్టడీ వ్యూ అనేది ఉంటుంది అని చెప్తాను. అంతేగాని వచ్చే వారం 26,500 టచ్ అవుతుందా, 25,500 టచ్ అవుతుందా, ఈ రౌండ్ నెంబర్లు హెడ్డింగ్ పెట్టడానికి బాగుంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ మీకు ట్రెడిషనల్ లాజిక్స్ ఫాలో అయ్యేవాళ్ళు త్రూఅవుట్ మనకి ప్రపంచం మొత్తం కూడా ఇలా రౌండ్ నెంబర్లు బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్లో వెళ్తుంటారు. కానీ ఏంటంటే రౌండ్ నెంబర్ల వల్ల ఉపయోగం ఏమి ఉండదు, కానీ మార్కెట్ ఎటుపోతుందని తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. అలాగే ఎఫ్ఐస్, డిఐస్ ఆర్డర్లో ఉన్న ప్లేస్లో కనుక మనం ఐడెంటిఫై చేస్తే మనం వాళ్ళతో పాటు ర్యాలీ కానీ లేకపోతే వాళ్ళతో పాటు డౌన్ సైడ్ కానీ ఈజీగా మూవ్ అవ్వచ్చు. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నోట్ చేసుకోండి. సో 25,791, 25,593. సో ఈ లెవెల్ కోసం మనం వెయిట్ చేయాలి. కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. 25,791, 25,570. ఓకేనా? సో ఇదన్నమాట లెవెల్. సో ఈ లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్ ఇట్లాంటి వాళ్ళ యొక్క ఆర్డర్లు హెవీగా ఉన్నాయి అనేది చెప్పచ్చు అనమాట. సో ఈ లెవెల్ ఎలా డ్రా చేశానో గతంలో చాలాసార్లు మనం వివరించడం అనేది జరిగింది. కొత్త సబ్స్క్రైబర్ కోసం మళ్ళీ ఏంటంటే అప్కమింగ్ వీక్స్లో మళ్ళీ ఏంటంటే ఆ లాజిక్ని రిపీట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైతే వెయిట్ చేసి అప్కమింగ్ వీడియోస్ దాకా వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటారో కంటిన్యూగా, అలాంటి వాళ్ళకి ఈ లాజిక్స్ కూడా అర్థమవుతాయి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి సంబంధించి సో చూడండి ఐడిఎఫ్సి ఎఫ్హెచ్సిఎల్ అలాగే ఐడిఎఫ్సి లిమిటెడ్ అమాల్గమేషన్ అనేది సెప్టెంబర్ 30th అవుతుంది. అలాగే ఏంటంటే ఐడిఎఫ్సి లిమిటెడ్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఇదేమో అక్టోబర్ 1st అవుతుందన్నమాట. సో ఎన్సిఎల్టీ అప్రూవల్స్ అవి ఉంటాయి కదా, అవి అయిపోయిన తర్వాత ఏంటంటే ఇవి అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఓవరాల్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి సంబంధించిన సో ఇది మెర్జింగ్ అమాల్గమేషన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా మీకు అమాల్గమేషన్ అంటే ఏంటి, మెర్జింగ్ అంటే ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటి అనేది ఎప్పుడైనా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి సంబంధించిన అప్డేట్ ఇది. అలాగే ఎండి అండ్ సిఇఓ అనౌన్స్మెంట్ ఇక్కడ చూడండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే సిఎల్ఎస్ఏ వాళ్ళు బజాజ్ ఫినాన్స్కి సంబంధించి ఏంటంటే టార్గెట్ ప్రైజ్ని 9,200 ఇస్తా అవుట్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. సో ఒకసారి అప్డేట్గా చూడండి. అలాగే వాళ్ళు థియరిటికల్ పాయింట్స్ ఏమి ఇచ్చారు, వేటిని బేస్ చేసుకొని టార్గెట్ ఇచ్చారో అది చూడండి. జస్ట్ ఈ నెంబర్ని బేస్ చేసుకొని బై చేసి సెల్ చేద్దాము అని అంటే స్టాక్ మార్కెట్లో వర్కౌట్ అవ్వవు. ఈ పాయింటర్స్ మనం ఎవాల్యుయేట్ చేయడానికి ట్రై చేస్తే ఏంటంటే మనకు కూడా అనాలిసిస్ అర్థం అవుతుంది. చూడండి సార్, హెచ్డిఎఫ్సి లైఫ్ రిసీవ్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్. సో ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అనమాట. ఎంతకు సంబంధించి అంటే 296.76 crores అనమాట. అయితే హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంపౌండ్ ఇంట్రెస్టింగ్కి సంబంధించి చిన్న థింగ్స్ ఉంటాయి కదా, ఆ క్యాలిక్యులేషన్స్ ఇష్యూస్ అని చెప్తున్నారనమాట. ఓవరాల్గా వీళ్ళు ఫైనల్గా ఏం చెప్తున్నారంటే అప్రాక్సిమేట్లీ 116 crore ఉంటుంది వీళ్ళు రెక్టిఫైడ్ ట్యాక్స్ పే చేయాల్సింది అనేది వీళ్ళు చెప్తున్న గైడెన్స్గా మనం చూడవచ్చు అనమాట. హెచ్డిఎఫ్సి లైఫ్కి సంబంధించిన అప్డేట్ చూడండి ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే మనం రిమైనింగ్ అప్డేట్స్ ఉన్నాయి, జియో ఫినాన్స్, టీసీఎస్ ఇట్లాంటి వాటి యొక్క చార్ట్స్, వాటికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ అవి చూసే ముందు చూడండి సార్, రీసెంట్గా మీకు చెప్పడం అనేది జరిగింది ఏంటంటే నేను మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. సో టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేది తీసుకున్నాను. సో మీకు అదే లింక్ ఇక్కడ పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమే జనరల్గా ఎవరైనా ప్రిఫర్ చేస్తారు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే, ఎందుకంటే తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇన్సూరెన్స్ అంటే ఏంటి, సో లైఫ్ని సెక్యూర్ చేసుకోవడం కదా, ఏదైనా అనుకోకుండా థింగ్ ఏదైనా జరిగితే ఫ్యామిలీకి మనీ వెళ్ళటానికి. కాబట్టి ఏంటంటే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమే నేను అక్కడ పోస్ట్ చేశాను. మీరు రిటర్న్ ఆఫ్ ప్రీమియం గురించి ఆలోచించారంటే ఏంటంటే మీరు ఇనీషియల్గా కట్టే ప్రీమియం అనేది ఎక్కువ పే చేయాలి. అంటే చాలామంది ఏంటంటే నా ప్రీమియం నాకు కావాలి ఎప్పటికైనా నేను పే చేసింది అని అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు కట్టాల్సిన ప్రీమియం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అదనమాట. ఒకవేళ మీకు ఈ రెండింటికి కనుక డిఫరెన్స్ ఏంటో కూడా తెలియదు అనుకోండి, సో ఇక్కడ మా టీం నెంబర్ ఇచ్చాను కదా,
సో మీరు వాట్సాప్ చేస్తే కనుక ఈ నెంబర్కి హాయ్ ఐ నీడ్ టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పి వాట్సాప్ చేస్తే కనుక మా టీం మీకు కాంటాక్ట్ అవుతుంది. మరి ఆల్ ఓవర్ ఇండియా ఏ బ్రాంచ్కైనా మీరు వెళ్ళొచ్చు, మాకు మెసేజ్ చేసి మేము అరేంజ్ చేస్తామన్నమాట. సో మా టీం ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీరు మెసేజ్ చేస్తే కనుక ఆ ఆఫ్లైన్ సర్వీస్ కూడా మీకు ఏదైనా కావాలన్నా కూడా డౌట్లు క్లారిఫై కావాలన్నా చేస్తారు ఆన్లైన్తో పాటు. సో ఆన్లైన్ ఆఫ్లైన్ 2 బెనిఫిట్లు ఉంటాయి. సో అయితే ఏంటంటే మీరు మస్ట్గా ఏంటంటే మీరు త్రూ ఆన్లైన్ చేస్తే ఏంటంటే ఏజెంట్ కోడ్ ఎంటర్ చేయాలి, మా టీంకి వస్తుంది, అప్పుడు మీరు మా అండర్లో ఉంటారు. ఇవన్నీ కాదు నాకేమీ క్లారిటీ తెలియదు అనుకున్నా కూడా మీరు నెంబర్కి టెక్స్ట్ చేసినా కూడా మా టీం మీతో ఇంటరాక్ట్ అయ్యి మొత్తం కూడా వివరంగా వివరిస్తారనమాట. సో ఇన్సూరెన్స్లో ఏంటంటే ఇలా త్రూ ఏజెంట్ ద్వారా వెళ్తే మీకు బెనిఫిట్ అవుతుందన్నమాట. సో అట్లాగే ఏంటంటే మ్యాక్స్ లైఫ్కి ఉన్న యూనిక్ బెనిఫిట్ ఏంటంటే సో హస్బెండ్ ఇన్కమ్ని బేస్ చేసుకొని వైఫ్కి పాలసీ ప్లే చేయొచ్చు. వైఫ్ ఇన్కమ్ని అంటే వైఫ్ ఇన్కమ్ ఉంది, హస్బెండ్కి లేదనుకోండి, అలాంటప్పుడు కూడా ఏంటంటే వైఫ్ ఇన్కమ్ని బేస్ చేసుకొని హస్బెండ్కి పాలసీ చేయొచ్చు. అలాగే ఇద్దరికి కలిపి జాయింట్ పాలసీ చేయొచ్చు. ఇట్లాంటి బెనిఫిట్లు అన్నీ ఉంటాయి. అట్లాగే ఎక్కువ మంది ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ తీసుకుంటూ ఉంటారు ఇన్సూరెన్స్లు. ఎందుకంటే యూఎస్లో ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏదైనా ఇష్యూ జరిగిందనుకోండి, సపోజ్ అది ఇండియాకి వచ్చినప్పుడు ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు జరిగిందనుకోండి, బ్యాడ్ అనుకోని విపత్తు, అలాంటప్పుడు ఏంటంటే క్లెయిమ్ రాదు. అట్లాగే ఏంటంటే ఒకవేళ నామినీ ఇండియాలో ఉన్నారనుకోండి, సో వాళ్ళు యూఎస్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తే తప్ప మళ్ళీ ఏంటంటే క్లెయిమ్ రాదు. సో అందువల్ల ఏంటంటే ఎన్ఆర్ఐలు కూడా ఏంటంటే ఎక్కువగా ఏంటంటే ఇండియాలో తీసుకుంటూ ఉంటారు. సో అలాగే ఏంటంటే మీకు ఈ మ్యాక్స్ లైఫ్లో యూనిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే క్లెయిమ్ రేషియో చూసుకుంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వీళ్ళే టాప్లో ఉన్నారు, 99.65% కదా. మనం ఎప్పుడు కూడా ప్రీమియం చూడకూడదు, క్లెయిమ్ రేషియో ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎక్కువ ఉందో చూడాలన్నమాట. ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. మా టీం మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు జస్ట్ హాయ్ ఐ నీడ్ ఇన్సూరెన్స్ అని చెప్పి టెక్స్ట్ చేస్తే మొత్తం మా టీం చూసుకుంటారు. మీకు ఆఫ్లైన్ కావాలన్నా ఆన్లైన్ కావాలన్నా ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద జియో ఫినాన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో జియో ఫినాన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాము. మనం రీసెంట్ వీడియోస్లో చూస్తే ఒక 2 వీక్స్ బ్యాక్ వీడియోస్ చూస్తే కనుక మీరు, సో మనకి ఈ డౌన్ ట్రెండ్ తర్వాత మంచి బ్రేక్అవుట్ వచ్చింది అని చెప్పాను. అయితే ఆ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత వెళ్ళి రీటైల్ పీపుల్ ఇరుక్కుంటారు. మీరు వెయిట్ చేస్తే సో ఈ పర్టికులర్ జోన్ 327, 317 కానీ లేకపోతే ఈ గ్రీన్ క్యాండిల్ హాఫ్ కట్ అయితే, సో వెయిట్ చేస్తే కనుక ఈ గ్రీన్ క్యాండిల్ హాఫ్ కట్ అయినా ఆపర్చునిటీ వస్తుంది, లేదా ఈ జోన్కి వస్తే ఇంకా మంచి ఆపర్చునిటీ అని చెప్పి మనం నా ఎడ్యుకేషనల్ కంటెంట్ అంటే ఎడ్యుకేషనల్ డిస్కషన్ అనేది మీకు ప్రజెంట్ చేశాను. సో మీరు తర్వాత కనుక చార్ట్ని అబ్జర్వ్ చేస్తుంటే కరెక్ట్గా చూడండి, 336 కట్ అయిన తర్వాత షార్ప్ టైల్తో మళ్ళీ ఏంటంటే ర్యాలీ వచ్చింది. సో ఎంతమంది జియో ఫినాన్స్ని అప్పుడు నేను చెప్పినప్పుడు విని దాని తర్వాత ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్ చేశారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడున్న చార్ట్కి ఏదైనా ఆపర్చునిటీ ఉందా సో ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఉంది. సో ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటి అని అంటే, ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే 348, 338 ఈ లెవెల్ కోసం వెయిట్ చేస్తే, సో ఈ లెవెల్ నుంచి మనం పైకి వెళ్ళే అబ్జర్వేషన్ అంటే స్టాక్ అనేది రీట్రేస్ అయ్యి ఇలా పైకి వెళ్ళే అబ్జర్వేషన్ని మనం క్యాప్చర్ చేయొచ్చు మన కళ్ళతో అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ జియో ఫినాన్స్కి సంబంధించిన ట్రేడింగ్ వ్యూ అనమాట. అయితే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే క్రేజ్ ఉండటం వల్ల చాలా వాల్యుయేషన్స్లో ఉంది. ఎప్పుడో కూడా ఏదో ఒక బ్యాడ్ న్యూస్ రాకపోదు స్టాక్ మార్కెట్లో కానీ లేదా ఇండివిజువల్గా స్టాక్ కానీ, అలాంటప్పుడు మనం దొరకబుచ్చుకునే ప్రయత్నం అనేది చేస్తాము అని చెప్పి చెప్తానమాట. అంటే స్టడీ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్ గురించి కూడా చూద్దాం. చూసే ముందు దేవరా మూవీ అనేది నేను ఫ్రైడే చూడటం కుదరలేదు, సాటర్డే చూశాను అనమాట. ఫ్రైడే అనుకోకుండా వేరే పని ఉండటం వల్ల చూడలేదు అనమాట. సాటర్డే చూశాను. మూవీ ఎలా ఉంది అని అంటే మీలో చాలామంది చూసే ఉంటారు ఆల్రెడీ. సో ఫస్ట్ హాఫ్ అంటే ప్రథమార్థం అయితే కనుక చాలా బాగా నచ్చింది. సినిమా చాలా స్పీడ్గా వెళ్ళింది. ఎస్పెషల్లీ ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు ఫైట్ ఉంది కదా, దాంట్లో బ్లడ్ అర్ధచంద్రాకారంలో ఉన్న మూన్ ఉంది చూసారా, దాని మీద బ్లడ్ ఆ అర్ధచంద్రాకారాన్ని ఫిల్ చేస్తూ ఫుల్ మూన్ అయింది చూసారా, ఆ షాట్ చాలా బాగుందన్నమాట. అది నాకు నచ్చని విషయాలు అని అంటే సెకండ్ పార్ట్ కోసం సెకండ్ హాఫ్ని ఇబ్బంది పెట్టారేమో అని అనిపించింది నాకు. సో నా వ్యక్తిగతమైన వ్యూ. ఓవరాల్గా మూవీ అయితే కనుక ఒకసారి చూడొచ్చు. కాబట్టి అదనమాట నా వ్యూ. మీ వ్యూ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్ చూస్తున్నాము.
సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్ చూస్తే కనుక సో అప్ ట్రెండ్లో ఉంది. రీసెంట్గా ఏంటంటే ఈ రేంజ్ని బ్రేక్ చేసి ఏంటంటే అగ్రెసివ్గా పైకి వచ్చింది కదా. సో ఓవరాల్గా ఏంటంటే కాస్త రీట్రేస్మెంట్ వచ్చినా కాస్త రీట్రేస్మెంట్ రాకుండా ఈ బ్రేక్అవుట్ అనేది రాబోతుంది, ఆ విషయం సుస్పష్టంగా అర్థమవుతుంది. సో అయితే ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏదైనా మన స్టడీ వ్యూ చెప్పండి అని అంటే సో నేను కాస్త రీట్రేస్మెంట్ వస్తే ఏదైనా స్టడీ చేయడానికి బాగుంటుంది అంటాను. సో డిప్ కొడితే 1739 1718 కాస్త రీట్రేస్మెంట్ వస్తే మళ్ళీ ఏంటంటే బ్రేక్అవుట్ దాకా రావచ్చు. చూడండి ఇది కప్పు, ఇది హ్యాండిల్ ఫామ్ అవుతుంది, ఈ కప్పు అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ కూడా వస్తుంది. సో అయితే ఏంటంటే ఆ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత రీటైల్ పీపుల్ వెళ్తుంటారు, స్టడీ చేస్తుంటారు. మనం ఏంటంటే ఈ రీట్రేస్మెంట్లో ఏదైనా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఆగి మనం వ్యూ తీసుకోవచ్చు అనమాట. అంటే ఆ పైన బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆగి మనం వ్యూ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. అదనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్ యొక్క స్టడీ. ఓవరాల్గా అప్ ట్రెండ్లో ఉంది, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్, అదేమీ డ్యామేజ్ చేయదు. చూడండి సార్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మనం ర్యాలీని ఎక్కడ ఐడెంటిఫై చేసామో మీ అందరికీ తెలుసు. మనం ఐడెంటిఫై చేసింది ఎక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ని 1165. సో 1165 నుంచి అప్సైడ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం. సో ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే మనం అప్సైడ్ వ్యూని క్లోజ్ చేసుకున్నాం. సో అలాగే ఫర్దర్గా కూడా ర్యాలీ అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కాస్త రీట్రేస్మెంట్ వస్తే మళ్ళీ అప్సైడ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేయొచ్చు. సో ర్యాలీ రీట్రేస్మెంట్ ఇక్కడ ఎలాగైతే రీట్రేస్మెంట్ వచ్చిందో అలాంటి రీట్రేస్మెంట్ కోసం చూస్తుంది. రీట్రేస్మెంట్ వచ్చినా రాకున్నా కూడా మళ్ళీ ఏంటంటే న్యూ హైని ఐసిఐసిఐ బ్యాంక్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. చూడండి సార్, ఐటీ స్టాకు సో టీసీఎస్ అనమాట. సో టీసీఎస్ యొక్క చార్ట్ చూస్తే కనుక సో మనకి ర్యాలీ కాస్త రీసెంట్గా ఇబ్బంది పడేట్లు కనిపిస్తుంది, కానీ అది ప్రాఫిట్ బుకింగ్. సో మళ్ళీ ఏంటంటే పైకి వెళ్ళడానికి సిద్ధంగా కనిపిస్తూ ఉంది. సో ఈ వారం సో ఐటీ ప్యాక్ కూడా ఏంటంటే అప్ ట్రెండ్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఏదైనా చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా రియాక్షన్ అగ్రెసివ్గా ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో రీట్రేస్మెంట్ ఇది కూడా కొద్దిగా ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి టెంపరీగా 1-2 డేస్ డిప్ అయితే మంచి లెవెల్ ఉంది. అప్సైడ్ వ్యూకే కాస్త రీట్రేస్మెంట్ వస్తే మనకి ర్యాలీ బాగుంటుంది. సో నేను వెయిట్ చేస్తున్న లెవెల్ 53,228, 52,478. సో ఈ పర్టికులర్ లెవెల్లో మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్ ఎక్కువగా హెవీగా ఆర్డర్స్ ప్లేస్ చేశారనమాట. సో కాబట్టి మీరు ఈ జోన్కి వచ్చినప్పుడు నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జోన్లోకి వచ్చినప్పుడు ఎలా బయింగ్ జరుగుతుంది, ఈ జోన్లోకి వచ్చినప్పుడు మార్కెట్ ఎలా అప్సైడ్ రియాక్ట్ అవుతుంది, ఈ జోన్లోకి వచ్చినప్పుడు వ్యాలిడేట్ చేయాలి. సో బయింగ్ యొక్క స్ట్రెంత్ సరిపోతుందా లేదా ఇత్యాది విషయాలు కావాలంటే వచ్చే వారం వీడియోస్ చూడక తప్పదనమాట. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు సండే వీడియో అనమాట. మీ అభిప్రాయాలని, మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వచ్చే వారం మార్కెట్ లైవ్తో అలాగే వీడియోస్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.